10 మందికి మంచి చేయాలంటే మంచి మనస్సు ఉండాలి. అంతేకాదు ఆ జనంతో మమేకం కావాలి. ఆ విధంగా ఎవరైనా సరే జనం మనిషి అని అనిపించుకుంటారు. కూటమి పార్టీ నేతలది తొలి నుంచి అదే దారి. వివిధ వర్గాల ప్రజలను కలిసే సందర్భంలో వారంతా ఆయా వర్గాలతో కలిసిపోతారు. విజయవాడలో ఆటో డ్రైవర్లకు సాయం అందించే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు కాకి చొక్కాలు ధరించారు. ఆటోలో పయనించారు. ఆటో వర్కర్స్తో కలిసి నడిచారు. జనం మనిషి అనుకునేలా వారితో గడిపారు. అందుకే ఆటో డ్రైవర్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మన వెంట సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఉన్నారనే భరోసా పెరిగింది. ఇది కదా సంక్షేమ ప్రభుత్వం అంటే అనుకునేలా చేశారు. మహిళలకు ఫ్రీ బస్సుతో ఆటోలు, క్యాబ్లు నష్టపోతుంటే సర్కార్ వాడికి అండగా నిలిచింది. ఈ సంక్షేమ జాతర ప్రతి చోట జరుపుకోవాలని కూటమి సర్కార్ ఆదేశించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు దాన్ని ఆచరించారు. ప్రతి చోట కూటమి నాయకులు ఆటో డ్రైవర్లుగా మారిపోయారు. ఆటో డ్రైవర్లకు భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో నేతలంతా ఆటోలు నడిపి ఈ ప్రభుత్వ సంక్షేమ సందేశం అందించారు. అంతేకాదు మీలో ఒకరిగా ఉంటామని, మీకు అంతా అండగా ఉంటామని అభయం ఇచ్చారు. అటు ఆటో డ్రైవర్లు కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. టాప్ టు బాటం ఇలా ఒక పద్ధతి ప్రకారం సాగుతుంటే తమకు భద్రత ఉంటుంది అనే ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఎన్నికలిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. మంచి కార్యక్రమాలు ఆమోదించేందుకు సీఎం చంద్రబాబు ముందుంటారని తెలిపారు. డెఫినెట్గా ఎవరైతే ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టోని ప్రిపేర్ చేసుకునేటప్పుడే మీకు ఆ రోజు ఆటో డ్రైవర్లకి సంబంధించి నాకు తెలిసి వైఎస్ఆర్ వాహన మిత్ర అనుకుంటా ఆ రోజు కార్యక్రమం. దాని ద్వారా సుమారుగా 2,60,000 మందికి 10,000 రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు ఆ గవర్నమెంట్ సిద్ధపడితే తిరిగి ఆ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మంచి జరుగుతుంది అనుకున్నారు. కాబట్టే తిరిగి దానికి 10,000 రూపాయలు సరిపోవు, 15,000 రూపాయలు ఇవ్వాలి అని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తూ సుమారుగా ఈరోజు స్టేట్ లెవెల్లో చూసుకుంటే 2.96 లక్షలు అంటే 2,96,000 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఈరోజు డైరెక్ట్గా మీ అకౌంట్లో 15,000 రూపాయలు పడేటట్టుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు నిర్ణయం తీసుకొని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము అంటే అది ఎవరు పెట్టినా కూడా కొనసాగించడానికి రెడీ అవుతారు.